అందరికీ నమస్కారం. క్రీమీగా, టేస్టీగా ఉండే పెరుగు మిరపకాయ కర్రీ చాలా బాగుంటుంది. రైసు, టిఫిన్స్‌లోకి చాలా టేస్టీగా ఉంటుంది. సరే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిని దంచుకొని వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో నేనైతే ఇక్కడ ఒక పావు కిలో మిర్చి తీసుకున్నాను. చూడండి, శుభ్రం చేసుకొని నచ్చిన సైజులో కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం పసుపు, ఇంగువ వేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోండి. ఇందులో ఒక స్పూను శనగపిండి వేసుకొని టేస్ట్‌కి తగినట్లుగా ఉప్పు, కారం వేసుకొని కలుపుకొని ఒక చిన్న గిన్నెతో పెరుగు వేసుకోవాలి. శనగపిండి వేసుకుంటే మనకి పెరుగు విరిగిపోకుండా ఉంటుంది. ఒకసారి పెరుగంతా కలిసేటట్లుగా కలుపుకొని స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని కొంచెం కసూరి మేతి వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఒక 10-15 మినిట్స్ ఉడికించుకుంటే చూడండి, మీకు ఈ విధంగా ఆయిల్ అంతా పైకి ఇలా తేలుతూ కనిపిస్తుంది. కొంచెం చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోండి. క్రీమీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పెరుగుతో మనం చాలా వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటాం కదా, ఇలా మిర్చితో కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది టిఫిన్స్‌లోకైనా, రైస్‌లోకైనా. ఈ రెసిపీ నచ్చితే ట్రై చేసి కామెంట్ చేయండి.